కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ నాయకులు దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి మరియు యువతకు గొప్ప విజయమన్నారు. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అసమర్థత, అపారదర్శకత స్పష్టంగా బయటపడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆరోపించారు. నిరుద్యోగుల ఆశలను నిరాశలుగా మార్చిందని వారు మండిపడ్డారు. హైకోర్టు తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వంటి ప్రజానాయకులు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నారన్నారు. ఈ పోరాటంలో తాము కౌశిక్ రెడ్డికి అండగా ఉంటామన్నారు. టీఎస్సీసీఎస్ని రద్దు చేసి నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. Dale!